Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, I would like to discuss about in attributes chapter definitions and classification of attributes. Okay, Unit 5 attributes lo first of all attribute yokka meaning. A literal meaning of attribute is quality or characteristic. The theory of attributes deals with qualitative characteristics which cannot be measured. Example, beauty, intelligence, honesty, drinking, smoking, etc. ఓకే, ఆల్రెడీ మనం ఈ యొక్క యాట్రిబ్యూట్స్ అనే టాపిక్ గురించి స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ యొక్క ర్యాంక్ కన్సిడరేషన్స్ మనకి ఎప్పుడు వస్తాయి అండ్ అలాగే క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటి అనేది అక్కడ చెప్పుకున్నాము. సో దాన్నే ఇక్కడ మనం ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ తోటి నేర్చుకుంటాము. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నామంటే యాట్రిబ్యూట్స్ అనేది ఇట్ ఈజ్ ఏ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాము. అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక కన్సిడరేషన్ కానీ తీసుకుంటే కనుక వాటి యొక్క లక్షణాన్ని తెలిపేదాన్ని మనం ఇక్కడ యాట్రిబ్యూట్స్ కింద చెప్తాము. అండ్ అలాగే విత్ ఇన్ మెజర్ విచ్ కెనాట్ బి మెజర్ అంటున్నాము. అంటే న్యూమరికల్గా మనం మెజర్ చేయలేనటువంటి వాటిని లేకపోతే వాటి యొక్క యూనిట్స్ని మనం రిప్రజెంట్ చేయలేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా క్వాలిటేటివ్ డేటా కింద తీసుకుంటామని చెప్పాము. ఆ యొక్క క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్ ఇన్ యూనిట్స్ వైజ్ కానీ లేకపోతే న్యూమరికల్గా కానీ రిప్రజెంట్ చేయలేనటువంటి వాటిని అన్నిటినీ కూడా డీల్ చేసేదాన్నే ఇక్కడ మనం యాట్రిబ్యూట్స్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటికి బ్యూటీ, ఇంటెలిజెన్స్, హానెస్టీ, డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ కూడా సమ్ పర్సనాలిటీస్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకే, సో వీటినన్నిటినీ మనం విత్ ఇన్ న్యూమరికల్గా కానీ ఆర్ యూనిట్స్ మెజర్స్తోని కానీ రిప్రజెంట్ చేయలేనటువంటివి. సో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా డీల్ చేసే ఈ యొక్క ప్రొసీజర్నే మనం యాట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే population. Population is also known as universe. The group of individuals under study is called population. The size of the population is denoted by capital N. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాపులేషన్ని మనం డిఫైన్ చేస్తున్నాము. ఇక్కడ మనం స్టాటిస్టికల్ వ్యూలో మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తామంటే ద గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అండర్ స్టడీ ఈజ్ కాల్డ్ పాపులేషన్ అంటున్నాము. అంటే మన యొక్క స్టాటిస్టికల్ స్టడీ పర్పస్ కోసం మనం తీసుకునే గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ కానీ ఆర్ నెంబర్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఈ యొక్క పాపులేషన్ యొక్క సైజ్ని మనం క్యాపిటల్ ఎన్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే suppose the population is divided into two classes occurring to present and absent of a single attribute. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చెప్తున్నామంటే పాపులేషన్ని మనం 2 క్లాసెస్ కింద డివైడ్ చేసుకుందాం అంటున్నారు. ఓకే, ఏంటా 2 క్లాసెస్ అంటే అక్కరింగ్ టు ప్రెజెంట్ అండ్ యాబ్సెంట్. ఓకే, అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం ఏదైతే క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడుతున్నామో లేకపోతే ఆర్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నామో వీటన్నిటి యొక్క ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ని మనం ఇక్కడ 2 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ సపోజ్ స్మోకింగ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ కింద కన్సిడర్ చేస్తున్నాం మనం. ఓకే, ఒక పర్సన్ని తీసుకుంటే కనుక ఆ పర్సన్కి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అనుకుందాం అనుకోండి. అంటే దట్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ అనమాట. ఓకే, ఆ పర్సన్కి స్మోకింగ్ హ్యాబిట్ లేదు అనుకుంటే కనుక దట్ ఈజ్ యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. సో అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క పాపులేషన్ని మనం ఏం చేస్తున్నామంటే 2 క్లాసెస్ కింద డివైడ్ చేస్తున్నాము. దట్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ వచ్చి పాజిటివ్ యాట్రిబ్యూట్ అండ్ నెగిటివ్ యాట్రిబ్యూట్. పాజిటివ్ యాట్రిబ్యూట్ అని ఎప్పుడు చెప్తామంటే ద ప్రెజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ యాట్రిబ్యూట్. అంటే మనం ఇక్కడ ఏ క్యారెక్టరిస్టిక్ ఆర్ క్వాలిటీని అయితే కన్సిడర్ చేస్తున్నామో అది
ప్రెజెన్స్ అంటే కలిగి ఉంటే గనక దాన్ని మనం పాజిటివ్ యాట్రిబ్యూట్ అంటాము. ఓకే, ఈ యొక్క పాజిటివ్ యాట్రిబ్యూట్స్ అన్నిటినీ క్యాపిటల్ లెటర్స్ ABC తోటి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, పాజిటివ్ యాట్రిబ్యూట్స్ అన్నిటినీ కూడా క్యాపిటల్ లెటర్స్ ABC తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం 3 నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇక్కడ ABC తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, నెగటివ్ యాట్రిబ్యూట్. ద absence ఆఫ్ యాట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ నెగటివ్ యాట్రిబ్యూట్. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ అయితే కలిగి లేదో అంటే దట్ మీన్స్ absence అంటే దట్ మీన్స్ లేకపోవడం అనమాట. ఓకే, లేకపోవడాన్ని మనం ఇక్కడ నెగటివ్ యాట్రిబ్యూట్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ యొక్క నెగటివ్ యాట్రిబ్యూట్స్ని ఆల్ఫా, బీటా, గామా తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, పాజిటివ్ యాట్రిబ్యూట్స్ అన్ని క్యాపిటల్ ABCతో రిప్రజెంట్ చేస్తే నెగిటివ్ యాట్రిబ్యూట్స్ అన్నిటినీ కూడా ఆల్ఫా, బీటా, గామా తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, therefore the two classes A and alpha are said to be complementary classes. ఓకే, ఇక్కడ A అనేది పాజిటివ్ యాట్రిబ్యూట్ అవుతుంది కదమ్మా. సో దీని యొక్క కాంప్లిమెంటరీ క్లాస్ అంటే దట్ మీన్స్ ఆపోజిట్ కానీ ఆర్ ఎగైనెస్ట్ క్లాస్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్ఫా తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఆ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ అనేది కలిగి ఉంటే గనక అంటే దట్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ అయితే గనక దాన్ని పాజిటివ్ యాట్రిబ్యూట్ క్యాపిటల్ A తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఆ స్మోకింగ్ హ్యాబిట్ యాబ్సెన్స్ అనుకుంటే అంటే ఆ హ్యాబిట్ అనేది లేదు అనుకుంటే గనక ఆ యొక్క యాట్రిబ్యూట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము, నెగిటివ్ యాట్రిబ్యూట్. సో ఆల్ఫా తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే A యొక్క కాంప్లిమెంటరీ యాట్రిబ్యూట్ ఆల్ఫా అండ్ అలాగే B అనే యాట్రిబ్యూట్ ఇది పాజిటివ్ యాట్రిబ్యూట్ అయితే కనుక దీని యొక్క కాంప్లిమెంటరీ యాట్రిబ్యూట్ బీటా అండ్ C అనేది పాజిటివ్ యాట్రిబ్యూట్ అనుకుంటే కనుక దీని యొక్క కాంప్లిమెంటరీ యాట్రిబ్యూట్ అగైనెస్ట్ కండిషన్ని గామా తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, A ఆల్ఫా, B బీటా, C గామా. ఓకే, ఇవి ఆ పాజిటివ్ యాట్రిబ్యూట్స్, ఇవన్నీ కూడా వీటి యొక్క కరస్పాండింగ్ నెగిటివ్ యాట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇఫ్ A రిప్రజెంట్స్ యాట్రిబ్యూట్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ B రిప్రజెంట్స్ యాట్రిబ్యూట్ ఆఫ్ స్మోకింగ్. ఓకే, ఇక్కడ A అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, యాట్రిబ్యూట్ ఆఫ్ బ్లైండ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. B అనేది యాట్రిబ్యూట్ ఆఫ్ స్మోకింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే వీటి యొక్క కాంప్లిమెంటరీస్ చూడండి. Aకి కాంప్లిమెంటరీ ఆల్ఫా కదా, సో ఆల్ఫా రిప్రజెంట్స్ ఏమవ్వాలి ఆటోమేటిక్గా, ఇది బ్లైండ్నెస్ అంటున్నాం కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ అంటే నాన్ బ్లైండ్నెస్ని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ అలాగే B అనేది స్మోకింగ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క కాంప్లిమెంటరీ బీటా అనేది నాన్ స్మోకింగ్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, the combination of attributes will be presented by grouping together the letters that indicated the attribute concerned. ఓకే, ఇక్కడ మనం ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటున్నామో వీటి యొక్క అట్రిబ్యూట్ రిప్రజెంటేషన్స్ని మనం విత్ ఇన్ లెటర్స్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ AB రిప్రజెంట్స్ ద అట్రిబ్యూట్స్ బ్లైండ్నెస్ అండ్ స్మోకింగ్. నెక్స్ట్ ఆల్ఫా బీటా రిప్రజెంట్స్ ద అట్రిబ్యూట్స్ నాన్ బ్లైండ్నెస్ అండ్ నాన్ స్మోకింగ్. నెక్స్ట్ కాంబినేషన్స్ అనమాట. A బీటా రిప్రజెంట్స్ ద అట్రిబ్యూట్స్ బ్లైండ్నెస్ అండ్ నాన్ స్మోకింగ్. ఆల్ఫా B రిప్రజెంట్స్ ద అట్రిబ్యూట్స్ నాన్ బ్లైండ్నెస్ అండ్ స్మోకింగ్. ఓకే, దీస్ ఆర్ ద అట్రిబ్యూట్ కన్సిడరేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఒకటి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాట్రిబ్యూట్స్ అంటే కాంప్లిమెంటరీ క్లాసెస్ వీటి యొక్క పాజిటివ్ క్లాసెస్ ఎప్పుడూ కూడా ఒక దాంట్లో ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే A ఆల్ఫా కాంబినేషన్ అనేది మనకు ఎక్కడా రాదు, B బీటా కాంబినేషన్ అనేది ఎక్కడా రాదు, C గామా కాంబినేషన్ అనేది రాదు. ఎందుకని, ఒక పర్సనాలిటీలో 2 క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిస్ట్ అయి ఉండవు కదా. అంటే సపోజ్ ఇక్కడ
స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ స్మోకింగ్ హ్యాబిట్ కలిగి ఉంటే ఏ తోటి రిప్రజెంట్ చేస్తాం. నాన్ స్మోకర్ అయితే కనుక ఆల్ఫా తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ రెండు స్మోకింగ్ నాన్ స్మోకింగ్ అనేది ఒకే పర్సనాలిటీలో ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఇలాగా ఒక పాజిటివ్ క్లాసు దాని యొక్క కాంప్లిమెంటరీ క్లాసు ఎప్పుడూ కూడా వాటి యొక్క కాంబినేషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఏ ఆల్ఫా, బి బీటా, సి గామా అనేది ఇక్కడ మనం ఎప్పుడూ కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క యాట్రిబ్యూట్స్ని 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చి డికోటమీ క్లాసిఫికేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఓకే, ఈ యొక్క 2 డెఫినేషన్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డికోటమీ క్లాసిఫికేషన్. If the population is divided into complementary class with respect to each of the attribute ABC, the classification is known as dichotomy classification. అంటే ఇక్కడ ఏదైనా మనం ఒక పాపులేషన్ని కన్సిడర్ చేసినట్లయితే ఆ యొక్క పాపులేషన్ని ప్రతి దాన్ని కూడా 2 కాంప్లిమెంటరీ క్లాసెస్ కింద, అంటే దట్ మీన్స్ పాజిటివ్ యాట్రిబ్యూటు నెగిటివ్ యాట్రిబ్యూటు ఉండేటట్టు వాటిని మనం డివైడ్ చేయగలిగితే గనక దాన్ని మనం డికోటమీ క్లాసిఫికేషన్ అంటున్నాము. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మేల్స్, ఫీమేల్స్. ఓకే, ఇది పాజిటివ్ యాట్రిబ్యూటు ఇది నెగిటివ్ యాట్రిబ్యూటు అనుకుంటే కనుక సో ఈ రెండిట్ల యొక్క కాంబినేషన్స్ మనకి ఒక డికోటమీ క్లాసిఫికేషన్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ లిటరసీ తీసుకుంటున్నాము. లిటరసీకి కాంప్లిమెంటరీ ఇల్లిటరసీ కదా, సో లిటరసీ అండ్ ఇల్లిటరసీ. నెక్స్ట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్. నెక్స్ట్ ఎంప్లాయ్ అండ్ అన్ఎంప్లాయ్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ మనం తీసుకున్న ప్రతి పాపులేషన్ని ఇక్కడ పాపులేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, అండర్ స్టాటిస్టికల్ స్టడీ పర్పస్ కోసం మనం కన్సిడర్ చేసే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ని కానీ మనం పాపులేషన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వాటిలో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మేల్స్ ఫీమేల్స్ అనేది ఒక కాంబినేషను. ఓకే, అంటే ప్రెజెన్స్ నెగిటివ్ యాట్రిబ్యూటు. దట్ మీన్స్ నెక్స్ట్ అలాగే లిటరసీ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ తీసుకుంటే కనుక దాని యొక్క కాంప్లిమెంటరీ కంపల్సరీ ఇల్లిటరసీ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ లైకింగ్ డిస్లైకింగ్, ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్. ఇలాగ మనం ఏదైనా ఒక పాపులేషన్ని కన్సిడర్ చేసినట్లయితే కనుక దాన్ని కంపల్సరీ 2 కాంప్లిమెంటరీ క్లాసెస్ కింద మనం డివైడ్ చేయగలిగితే దాన్ని డికోటమీ క్లాసిఫికేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇన్ డికోటమీ క్లాసిఫికేషన్ ఈచ్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మోర్ దాన్ 2 classes, దెన్ దట్ క్లాసిఫికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఆల్రెడీ ఇక్కడ మనం డికోటమీ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఈ యొక్క డికోటమీ క్లాసిఫికేషన్లో ఏం చేస్తున్నాము, ప్రతి పాపులేషన్ని 2 కాంప్లిమెంటరీ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది అంటున్నాము. అలా కాకుండా ఈ యొక్క డికోటమీ క్లాసిఫికేషన్లో మనం తీసుకున్న పాపులేషన్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని మోర్ దాన్ 2 classes కింద గనక మనం డివైడ్ చేయగలిగితే దానిని మనం మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ కింద చెప్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, స్టూడెంట్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఓకే, ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఇంటెలిజెన్స్ అనేది మనం క్యారెక్టరిస్టిక్ కింద మాట్లాడుతున్నాము. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకుంటే దీన్ని 2 కాంప్లిమెంటరీ క్లాసెస్ కిందే డివైడ్ చేయలేము. అంటే ఇంటెలిజెంటా నాట్ ఇంటెలిజెంటా అనే రిప్రజెంటేషన్ రాదు. అగైన్ ఇంటెలిజెన్స్లో మనకి యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్, నెక్స్ట్ జీనియస్, ఇలాగా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ మనకి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్టూడెంట్ ఇంటెలిజెన్స్ని మనం ఓన్లీ 2 కాంప్లిమెంటరీ క్లాస్తోనే మనం సరిపెట్టలేమన్నమాట. ఓకే, అంటే సపోజ్ ఆ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటున్నాం, ఫస్ట్ యావరేజ్ స్టూడెంటా అండ్ అలాగే ఎక్కువ బాగా చదివే స్టూడెంటా అనేది మనం ఇక్కడ తీసుకుంటే కనుక మళ్ళీ ఆ యావరేజ్ని ఎన్ని లెవెల్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నామమ్మా, బిలో యావరేజ్, యావరేజ్, అబవ్ యావరేజ్ అంటున్నాము. ఓకే,
అండ్ అలాగే ఇంకా ఇంకా మనకి మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఆ పర్సన్ని మనం జీనియస్ అని కానీ వెరీ ఇంటెలిజెన్స్ అని కానీ ఇలాగ మనం ఆ యొక్క ఇంటెలిజెన్స్ని సో మెనీ డివైడెడ్ క్లాసిఫికేషన్స్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి దీన్ని మనం మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాము. ఓకే, డికోటమీ క్లాసిఫికేషన్లో పాపులేషన్ ఓన్లీ 2 కాంప్లిమెంటరీ క్లాసెస్ కింద డివైడ్ చేస్తాము. మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్లో ఏం చెప్తాము, ఇక్కడ డికోటమీ క్లాసిఫికేషన్లో తీసుకున్న పాపులేషన్ని ఓన్లీ 2 క్లాసిఫికేషన్సే కాకుండా మోర్ దాన్ 2 క్లాసిఫికేషన్స్ కింద డివైడ్ చేయగలిగితే కనుక దాన్ని మనం మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్లాసెస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అండ్ దేర్ కాంబినేషన్స్ ఈజ్ కాల్డ్ క్లాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ గురించి మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ క్లాస్ అంటే ఏం చెప్తున్నామంటే డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తీసుకొని వాటి యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిప్రజెంట్ చేసేదే క్లాస్ అంటున్నాము. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నవి ఏబిసి, నెక్స్ట్ అలాగే వాటి యొక్క కాంప్లిమెంటరీ క్లాసెస్ ఆల్ఫా బీటా గామా అనుకున్నాము. ఓకే, ఇంతకుముందు ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, ఆల్ఫా బీటా అనేది ఒక క్లాసు, ఏ బీటా ఆల్ఫా బి ఇలాగ మనం డిఫరెంట్ క్లాసెస్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం, అంటే కాంబినేషన్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం కదమ్మా. సో ఇలాగ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ వాటి యొక్క కాంబినేషన్స్ని రిప్రజెంట్ చేసేదాన్నే మనం క్లాస్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటున్నాము. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, టోటల్ ఎంత అని తెలిపేదాన్ని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. సో ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అసైన్డ్ టు దెమ్ ఆర్ కాల్డ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. అంటే సపోజ్ మనం ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాము, ఏ అనేది ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాము. ఓకే, అంటే స్మోకింగ్ అనేది, అంటే ఆ నెంబర్ ఆఫ్ స్మోకింగ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అని తెలియచెప్పేదాన్ని అక్కడ ఏ కింద తీసుకుంటున్నాము. నెక్స్ట్ లేకపోతే ఏ బీటా అనేది ఇక్కడ మనకి బ్లైండ్నెస్ నాన్ స్మోకింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ పర్సన్స్లో ఆ యొక్క పర్సన్స్ బ్లైండ్నెస్ ఉండాలి, నాన్ స్మోకింగ్ హ్యాబిట్ కలిగి ఉండాలి. ఇలాగా ఈ 2 కాంబినేషన్స్తో ఎంతమంది ఉన్నారు అని రిప్రజెంట్ చేసేదాన్నే మనం ఆ యొక్క నెంబర్ని రిప్రజెంట్ చేసేదే. అంటే మనం తీసుకున్న ఈ యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్లో ఎంతమంది నెంబర్ ఉన్నారు అనేది మనకి తెలిపేదాన్నే మనం ఇక్కడ క్లాస్ ఫ్రీక్వెన్సీ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఇలాగా బ్రాకెట్ సింబల్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇలా మనం బ్రాకెట్లో చెప్పాము అంటే కనుక అది క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇందులో చూడండి, ద క్లాస్ సింబల్ విత్ బ్రాకెట్ తోటి ఏ తీసుకున్నాము, స్టాండ్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పొసెసింగ్ ద అట్రిబ్యూట్ టు ఏ. ఓకే, అంటే ఈ యొక్క ఏ అనే అట్రిబ్యూట్లో ఎంతమంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఆల్ఫా, క్లాస్ బీటా, క్లాస్ గామా. అంటే ఈ యొక్క బ్రాకెట్ రిప్రజెంటేషన్ అనేది క్లాస్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటిని తీసుకొని డిఫరెంట్ కాంబినేషన్స్ కింద రాసుకుంటున్నాం. అంటే ఓన్లీ పాజిటివ్ అట్రిబ్యూట్స్ తోటే కాంబినేషన్స్ రాయండి. ఓకే, ఏబిసి, ఏబి, బిసి, సిఏ ఆర్ కాల్డ్ పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ అలాగే ఆల్ఫా, బీటా, గామా అండ్ వీటి యొక్క కాంబినేషన్స్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఆర్ కాల్డ్ నెగటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఆర్డర్ ఆఫ్ క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఏ క్లాస్ రిప్రజెంటెడ్ బై n attributes is called a class of order n and the corresponding frequency is called the class of nth order. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ క్లాస్ అనేది ఎప్పుడు చెప్తామంటే సపోజు మనం తీసుకున్న క్లాస్లో n నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని మనం రిప్రజెంట్ చేస్తున్నామో దాన్నే మనం ఆర్డర్ ఆఫ్ క్లాస్ n కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ సపోజ్ చూడండి, క్యాపిటల్ N అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్
ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీరో ఆర్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యాపిటల్ ఎన్ అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మొత్తం ఓవరాల్గా మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని జీరో ఆర్డర్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఏ ఆల్ఫా బి బీటా. ఓకే, క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్డర్ 1 అంటున్నాము. అంటే ఇందులో ఒక్కొక్క క్లాసులో ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయమ్మా, ఒక్కొక్కటే కదా. ఏ అనేది ఒక అట్రిబ్యూట్, ఆల్ఫా అనేది దీని యొక్క కాంప్లిమెంటరీ, ఇది ఒక అట్రిబ్యూటే. ప్రతి క్లాస్లోనూ కూడా సింగిల్ అట్రిబ్యూట్ ఉన్నాయి. ఓకే, సో అంటే దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది, 1. నెక్స్ట్ ఏబి బీసీ సిఏ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా అంటున్నాము. చూడండి, ఈ యొక్క ప్రతి క్లాస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, 2 కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఆఫ్ ఆర్డర్ 2. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నాము, ఏ క్లాస్ రిప్రజెంటెడ్ బై n అట్రిబ్యూట్స్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ ఆఫ్ ఆర్డర్ n. అంటే మనం తీసుకున్న క్లాస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటినే మనం ఆర్డర్ ఆఫ్ క్లాస్ కింద రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, ఏబిసి ఆల్ఫా బీసీ ఏబి గామా. అంటే ప్రతి క్లాస్లోని ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే వీటి యొక్క ఆర్డర్ ఎంత అవ్వాలి, 3. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ dichotomy classification with respect to n attributes, the number of class frequencies of order r is ncr into 2 power r, where r equal to 0 1 2 so on n. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే డికోటమీ క్లాసిఫికేషన్ అన్నాం. డికోటమీ క్లాసిఫికేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, ప్రతి క్లాస్ని కూడా 2 కాంప్లిమెంటరీ క్లాసెస్ కింద డివైడ్ చేస్తున్నాం అన్నాం కదమ్మా. సో అలా మనం ఏదైనా ఒక డికోటమీ క్లాసిఫికేషను విత్ రెస్పెక్ట్ టు n అట్రిబ్యూట్స్ తీసుకుంటే కనుక వాటి యొక్క క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆర్డర్ r అనుకుంటే కనుక దాన్ని మనం వితిన్ ఒక ఫార్ములా రిప్రజెంటేషన్లో చెప్పాలి అంటే కనుక దానికి ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఇంటూ 2 పవర్ r, వేర్ r ఈక్వల్ టు 0 1 2 సో ఆన్ n. ఓకే, ఇప్పుడు వీటిని అన్నిటినీ బేస్ చేసుకుని మనం టోటల్ ఫ్రీక్వెన్సీస్ని కన్సిడర్ చేయాలి. సో అందుకని దీని ముందు సమ్మేషన్ రిప్రజెంటేషన్ తీసుకున్నాను. సమ్మేషన్ ఓవర్ r ఈజ్ ఈక్వల్ టు 0 to n. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, nc 0 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ nc 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ nc 2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n. అంటే ఈ వాల్యూ అంతా కూడా 1కి ఈక్వేట్ అవుతుంది. సో దీన్ని అంతటినీ మనం సింప్లిఫై చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్స్ తీసుకుంటే 2 పవర్ n 1 ప్లస్ 2 అంటే దట్ మీన్స్ 3 పవర్ n. సో అది 3 అట్రిబ్యూట్స్ కన్సిడరేషన్కి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో క్లియర్గా ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ 3 అట్రిబ్యూట్స్ ఏబిసి, ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 3 పవర్ n. 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాము, పవర్ ఎంత వచ్చిందమ్మా, n అంటున్నాము. ఓకే, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. n అంటే ఏంటి, మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్సే కదా, అంటే 3 థర్డ్ ఆర్డర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 27. అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని రావాలి, 27 క్లాసెస్ యొక్క కాంబినేషన్స్ రావాలి. సో వాటిని ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ 0th ఆర్డరు 1 2 3, నెక్స్ట్ వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్. 0th ఆర్డర్లో ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ n ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ తీసుకోండి, ఏ బి సి ఆల్ఫా బీటా గామా. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, మొత్తం 3 కదా. సో వాటి యొక్క కాంబినేషన్స్ తోటి ఫస్ట్ ఆర్డర్ ఉండేలాగా రాసుకోవాలి. అంటే ఏంటి, ఒక్కొక్క దాంట్లోనూ సింగిల్ అట్రిబ్యూట్ మాత్రమే ఉంటుంది, వాటి యొక్క కాంప్లిమెంటరీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్కి రండి. సెకండ్ ఆర్డర్ అంటే ఏంటి, 2 అట్రిబ్యూట్ కాంబినేషన్స్ తోటి రాసుకోవాలి. అంటే ఏబి బీసీ సిఏ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా. నెక్స్ట్ ఏ బీటా ఏ గామా బి ఆల్ఫా బి గామా సి ఆల్ఫా సి బీటా. ఇవి మనకు వచ్చే సెకండ్ ఆర్డర్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ యొక్క రిప్రజెంటేషన్. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్కి రండి. థర్డ్ ఆర్డర్ అంటే మనం 3 కాంబినేషన్స్ తోటి రాసుకోవాలి. ఏబిసి ఏబి గామా ఏ బీటా సి ఆల్ఫా బీసీ ఏ బీటా గామా ఆల్ఫా బి గామా ఆల్ఫా బీటా సి
ఆల్ఫా, బీటా, గామా. మా యొక్క కాంబినేషన్స్ అన్నీ ఏం లేవు, పాజిటివ్ అట్రిబ్యూట్స్, అండ్ వాటిలో ఒక్కొక్కటి మనం అగైన్ వాటి యొక్క కాంప్లిమెంటరీ నెగిటివ్ అట్రిబ్యూట్ వచ్చే విధంగా కాంబినేషన్స్ రాసుకుంటాం. వీటిలో ఎక్కడా కూడా పాజిటివ్ అట్రిబ్యూటు నెగిటివ్ అట్రిబ్యూటు ఒకటి ఉండకూడదు. అంటే ఏ ఆల్ఫా తోటి ఎక్కడా రాకూడదు, బి బీటా తోటి ఎక్కడా రాకూడదు, సి గామా తోటి ఎక్కడా రాకూడదు. సో ఇలాగ మనకి ఆ కాంబినేషన్స్ రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు చూడండి. ఇప్పుడు చూడండి, ఇవి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. సరిపోయినాయి కదా. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ రావాలి మొత్తం మనకి 27. సో 0th ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ 27 కాంబినేషన్స్ సరిపోయినాయి. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ n attributes the positive class frequency is 2 power n. ఓకే, ఒకవేళ మనకి పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ కావాలి అంటే కనుక n అట్రిబ్యూట్స్కి, దెన్ దానికి ఫార్ములా ఏంటి, 2 power n. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. The classes of highest order are known as the ultimate classes and their frequencies are called ultimate class frequency. ఓకే, ఇక్కడ మనం క్లాస్ ఫ్రీక్వెన్సీస్ రిప్రజెంట్ చేస్తున్నాం కదమ్మా ఇవన్నీ కూడా. సో వీటిలో హైయెస్ట్ ఆర్డర్ అంటే హైయెస్ట్ ఆర్డర్ ఎంతవరకు అయితే తీసుకొని రాయొచ్చో దాన్నే మనం అల్టిమేట్ క్లాసెస్, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాము, 3 అట్రిబ్యూట్స్ యొక్క కాంబినేషన్స్ తోటి మొత్తం హైయెస్ట్ ఆర్డర్ ఎంతవరకు తీసుకుంటున్నాము, థర్డ్ ఆర్డర్ కదా. సో ఇక్కడ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఈ యొక్క ఆర్డర్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ బి ఆర్ 2 attributes దెన్ ద అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్, ఇక్కడ ఫార్ములా చెప్పుకున్నాం కదా 2 power n అని, 2 square దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మొత్తం ఆర్డర్ ఎంతవరకు రాసుకోవచ్చు, 4 రిప్రజెంటేషన్స్ వరకు తీసుకోవచ్చు. అంటే దాని ప్రకారం ఏమవ్వాలి, కాంబినేషన్స్ 2 అట్రిబ్యూట్స్ ఏబి అంటే ఏబి తోటి ఒక కాంబినేషను, ఏ బీటా, ఆల్ఫా బి, ఆల్ఫా బీటా. ఓకే, సో మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని వాటి యొక్క హైయెస్ట్ ఆర్డర్ ఎంతవరకు వాటి యొక్క క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని రిప్రజెంట్ చేయగలమో ఆ యొక్క హైయెస్ట్ ఆర్డర్నే అల్టిమేట్ క్లాసెస్ అని, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ టేబుల్, 2/2 కంటింజెన్సీ టేబుల్. ఓకే, మనకి మొత్తం ఈ యొక్క అట్రిబ్యూట్స్ అంతా కూడా ఈ యొక్క 2/2 కంటింజెన్సీ టేబుల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో చూడండి, ఫస్ట్ టేబులర్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఈజీ. అట్రిబ్యూట్స్, ఓకే, ఏ, దీని యొక్క కాంప్లిమెంటరీ క్లాస్ పక్కనే ఆల్ఫాని రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకొక అట్రిబ్యూట్ ఏంటి, బి, వీటి యొక్క కాంప్లిమెంటరీ బీటా. ఓకే, ఇలాగే తీసుకోవాలి కంపల్సరీ, ఏ ఆల్ఫా, బి బీటా. ఇక్కడ మీరు ఒకవేళ ఏబి ఇక్కడ ఆల్ఫా బీటాలు ఇక్కడ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ వీటి యొక్క కాంబినేషన్స్ రాసేటప్పుడు ఏ ఆల్ఫా కాంబినేషన్ ఒక చోట వస్తుంది, బి బీటా కాంబినేషన్ అనేది ఒక చోట వస్తుంది. చెప్పుకున్నాం కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ అట్రిబ్యూట్ వాటి యొక్క కాంప్లిమెంటరీ కాంబినేషన్స్ ఎక్కడా కూడా మనకి ఒక దగ్గర రాకూడదు అని చెప్పి. సో అందుకని ఈ టేబులర్ ఫామ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ, దాని పక్కనే ఆల్ఫా కాంప్లిమెంటరీ ఉండాలి, అండ్ అలాగే బి బీటా. సో ఇవి వీటి యొక్క క్లాస్ అమ్మ. ఓకే, అంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఏబి, నెక్స్ట్ బి ఆల్ఫా, నెక్స్ట్ ఏ బీటా, నెక్స్ట్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఇక్కడ టోటల్స్ అని చెప్పి ఇలా రాసుకున్నాము. టోటల్ అంటే ఇక్కడ మనం బి అనే అట్రిబ్యూట్ తీసుకున్నాం కదమ్మా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ క్లాస్ తోటి బ్రాకెట్ తోటి రిప్రజెంట్ చేసాము, టోటల్ అంటున్నాం కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి. అంటే దట్ మీన్స్ ఈ యొక్క బి అనే అట్రిబ్యూట్ యొక్క టోటల్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్
ఈ బీటాకి కన్సర్న్డ్ యొక్క టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా. నెక్స్ట్ అలాగే ఏ యొక్క టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, ఆల్ఫా యొక్క టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా. ఓకే, ఇది క్యాపిటల్ ఎన్ అనేది మొత్తం గ్రాండ్ టోటల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే బి ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్ఫా అవ్వాలన్నమాట. అంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క టూ వాల్యూస్ యొక్క టోటల్ కలిపితే ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ క్యాపిటల్ ఎన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది 2/2 కంటింజెన్సీ టేబుల్. సో దీన్ని బేస్ చేసుకొని చూడండి, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం, ఏ ప్లస్ ఆల్ఫా ఆర్ బి ప్లస్ బీటా. నెక్స్ట్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బీటా అంటున్నాము. అంటే నాకు ఈ టోటల్ కావాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ కావాలంటే ఇలాగా ఈ కాలం వైజ్ ఈ రెండిట్లే యాడ్ చేసుకోవాలి, ఏబి ఏ బీటా. ఆల్ఫా కావాలంటే బి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ బి కావాలంటే ఇవి రో వైజ్ యాడ్ చేసుకోవాలి, ఏబి ప్లస్ బి ఆల్ఫా, బీటా ఈక్వల్ టు ఏ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, సో మనం ఇక్కడ ఏవైతే మనం టోటల్స్ని మనం కన్సిడర్ చేయాలనుకుంటున్నామో వాటిని కాలం వైజ్, ఇక్కడ ఏ ఆల్ఫా అయితే వీటిని ఇలాగా కాలం వైజ్ యాడ్ చేసుకోవాలి. అండ్ బి బీటా అయితే కనుక వీటిని ఇలాగా రో వైజ్ యాడ్ చేసుకోవాలి. అండ్ క్యాపిటల్ ఎన్ అనేది ఏ ప్లస్ ఆల్ఫా కానీ ఆర్ బి ప్లస్ బీటా కానీ కన్సిడరేషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ యొక్క కన్సిస్టెన్సీ టేబుల్ని మనం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. చూడండి, గివెన్ దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 150, ఏ బీటా ఈక్వల్ టు 230, ఆల్ఫా బి ఈక్వల్ టు 260, ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2340, ఫైండ్ రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, అంటే మనకి ఈ యొక్క టేబులర్ ఫామ్లో ఒక 4 వాల్యూస్ ఇచ్చారు. రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ప్రతిదానికి టేబుల్ డ్రా చేసుకోవాలమ్మా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, ఈ 4 వాల్యూస్ ఇచ్చారు, ఏబి బి ఆల్ఫా ఏ బీటా ఆల్ఫా బీటా ఇచ్చారు. ఇప్పుడు రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా, క్యాపిటల్ ఎన్. ఓకే, ఈ 5 మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన 4 ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని రాసుకున్నాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏబి ప్లస్ ఏ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ ఏ బీటా అంటే 230, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 380. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి, ఏబి ప్లస్ బి ఆల్ఫా. ఓకే, ఏం లేదు, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఈ ఫార్ములాస్ ప్రకారం వీటిలోనూ సబ్స్టిట్యూట్ చేసి చేయడమే. నెక్స్ట్ ఆల్ఫా బి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ బీటా ఏ బీటా ప్లస్ ఆల్ఫా బి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్ఫా అనే ఫార్ములా కానీ ఆర్ బి ప్లస్ బీటా అనే ఫార్ములా కానీ తీసుకోండి. మీరు ఈ రెండు చేసినా కూడా రెండిట్లకి ఒకటే సేమ్ వాల్యూ రావాలి. ఓకే, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2980. మా వెరీ సింపుల్ టెక్నిక్ ఇదంతా కూడా మనకి ఈ 2/2 కంటింజెన్సీ టేబుల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క అట్రిబ్యూట్స్ టాపిక్ అంతా కూడా ఈ యొక్క టేబుల్ అనేది మనకి మైండ్లో ఉంటే కనుక చేయడం అనేది ఈజీ. ఓకే, ఇక్కడ మనకి డేటా ఏమేమి ఇచ్చారో చూసుకోండి. ఆ టేబుల్ ప్రకారం ఏ ఫ్రీక్వెన్సీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలో వాటిని అన్నిటినీ కూడా రిమైనింగ్ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఏ ఏబి బి క్యాపిటల్ ఎన్ ఫైండ్ రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎన్ ఉన్నాయి వాల్యూస్. వీటిని మనం బేస్ చేసుకొని రిమైనింగ్ ఏ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలో వాటిని చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తీసుకోండి, ఏబి ప్లస్ ఏ బీటా. అంటే ఇందులో మనకు ఇప్పుడు తెలియాల్సింది ఏంటి, ఏ బీటా అంటే ఏంటో తెలియాలి. సో ఏ మైనస్ ఏబి ఈక్వల్ టు ఏ బీటా అని రాసుకోవచ్చు కదా. సో ఏ బీటా ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 250 ఏ బీటా. నెక్స్ట్ అలాగే క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్ఫా. ఇక్కడ టేబులర్ ఫామ్ చూడండి, టేబులర్ ఫామ్లో ఏ ఏబి బి క్యాపిటల్ ఎన్ అంటే
ఏ, ఏబి, బి, క్యాపిటల్ ఎన్. ఈ 4 వాల్యూస్ ఇచ్చారు. అంటే మనకి ఏ బీటా తెలియాలి, ఆల్ఫా బీటా తెలియాలి, బి ఆల్ఫా తెలియాలి, బీటా తెలియాలి. ఓకే, సో వీటన్నిటికి మనకి ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫార్ములాస్ని మనం బేస్ చేసుకొని రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఎస్టిమేట్ చేయడం. సో ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములాసే, వాటిని మనం బేస్ చేసుకొని రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో వాటిని మనం ఇక్కడ రాసుకోవడమే. ఓకే, ఏ బీటా, నెక్స్ట్ ఆల్ఫా కావాలి, బీటా తెలియాలి, అండ్ ఆల్ఫా బీటా, బి ఆల్ఫా. సో మనకి ఇక్కడ ఉన్న ఫార్ములాస్ని అడ్జస్ట్ చేసుకొని దాని నుంచి రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ని మనం క్యాలిక్యులేట్ చేయడమే. మా క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని ఆ యొక్క టేబుల్ని, ఫామ్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సేమ్ థర్డ్ ప్రాబ్లం కూడా అదే, కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు, నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఈజ్ ఆల్సో ఓకే, మనకి ఆ యొక్క 2x2 కంటింజెన్సీ టేబుల్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇవి ఇంతవరకు ఈరోజు మన క్లాసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్ అంటే డెఫినేషన్ ఏంటి, నెక్స్ట్ పాపులేషన్ అంటే ఏంటి, పాజిటివ్ అట్రిబ్యూట్, నెగిటివ్ అట్రిబ్యూట్, నెక్స్ట్ క్లాస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో డికోటమీ క్లాసిఫికేషన్, మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ క్లాసెస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ క్లాస్, నెక్స్ట్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ 2x2 కంటింజెన్సీ టేబుల్. ఈ యొక్క 2x2 కంటింజెన్సీ టేబుల్ని మనం బేస్ చేసుకుని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనే దానికి ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క సెకండ్ ఆర్డర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ ఆర్డరు, 0th ఆర్డరు, అంటే అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్స్ ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.